నమస్కారం సార్. నా పేరు వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను సార్. సంచార జాతుల గురించి సమస్యలు నాకు తెలియజేసేదానికి అవకాశం ఇచ్చిన మంత్రి వారికి 2 నిమిషాలు నా తెలుగులో నుంచి అనువాదం చేసుకొని మంత్రి పాత్రికేయులకు మీడియా మిత్రులకు చెప్తున్నాను సార్. మా ఆవేదనని ఒక 2 నిమిషాలు మీరు మీడియా ద్వారా మొత్తం తెలపండి సార్. మా కేంద్ర ప్రభుత్వం సంచార జాతులకు ఆర్థిక అభివృద్ధి కొరకు సీడ్ పథకం ప్రవేశపెట్టారు సార్, ప్రత్యేక పథకాలు. ఆ పథకాలు పొందేదానికి డిఎన్టీ సర్టిఫికేటు మన శాఖ నుంచి కేంద్ర మంత్రి వర్యులు రవీంద్ర గారు డిఎన్టీ సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పి రాష్ట్రానికి పంపించున్నారు సార్. గత ఏడాది జూన్న పంపించుంటే మేము గడిచిన 6 నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత సంచార జాతుల అభివృద్ధి మండలి ఆధ్వర్యంన ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంన మాకు బీసీ డిఎన్టీ సర్టిఫికేట్ మంజూరు చేయమని వినతిపత్రం అందజేస్తున్నాం సార్. మరియు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులకు, చీఫ్ సెక్రటరీకి, బీసీ మినిస్టర్కి అందరికీ ఇచ్చున్నాం సార్. కానీ నేటికి ఏ ఒక్క డిఎన్టీ సర్టిఫికేట్ మాకు మంజూరు కాలేదు సార్. మేము ఆవేదనతో ఈడకు వచ్చున్నాం సార్, సొంత ఖర్చులు పెట్టుకొని. మాకు ఒక 2 నిమిషాలు ఇవ్వండి సార్. డిఎన్టీ సర్టిఫికేట్ లేకపోతే సీడ్ పథకాలు మేము అప్లై చేసేదానికి లేదని ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మినిస్టర్లకి అందరికీ ప్రాధాన్యపడి చెప్పాను సార్. ఎవరు కనికరం లేదు సార్. మేము 77 సంవత్సరాల నుంచి అన్యాయానికి గురవుతున్నాం సార్. మా రాష్ట్రంలో బీసీలో కొన్ని కులాలకి అందుబాటు ఇస్తున్నారు సార్. బీసీలోని ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అత్యంత వెనకబడిన సంచార కులాలకు సమన్వయం లేదు సార్. మేము అన్యాయం అయిపోతున్నాం సార్. మమ్మల్ని పట్టుకోవటం లేదు సార్. మేము ప్రతి వాళ్ళ కాళ్ళకి అడిగిపోయి అర్జీలు ఇచ్చుకుంటున్నాం సార్. ఎవడు అనుకోవటం లేదు సార్. ప్లీజ్ సార్, మాకు డిఎన్టీ సర్టిఫికేట్ ఇవ్వండి సార్. మాకు మెయిన్ డిఎన్టీ సర్టిఫికేట్ సార్. మేము అన్యాయం అవుతున్నాం సార్. తిరిగి అయిపోయింది సార్. ప్లీజ్ సార్, నాకు అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు సార్.